హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వెయిట్ లాస్కి యూజ్ అయ్యే ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. దీంతో పాటుగా ఒక బాయిల్డ్ ఎగ్ తింటే మనకి ఇది బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 1.5 గ్లాస్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఇవైతే కొంచెం చిక్కగా ఉన్నాయి. మీరు లో ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా 1.5 గ్లాస్ మిల్క్ తీసుకున్న తర్వాత టీ గ్లాస్ అనమాట. అలానే దీంతో ఒక 2 టీ గ్లాసెస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి మిల్క్ అయితే బాయిల్ చేయడానికి పెట్టేస్తాను. ఇక్కడ ఓట్స్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇది మెజరింగ్ది నేను అమెజాన్లో బుక్ చేశాను అనమాట. మా హస్బెండ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మాకు. సో నేను ఇక్కడైతే క్వికర్ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. దీనికి బదులుగా రోల్డ్ ఓట్స్ అయితే ఇంకా మంచిదన్నమాట వెయిట్ లాస్కి. మీకు దొరికితే రోల్డ్ ఓట్స్ తీసుకోండి. ఇవి కూడా రోల్డ్ ఓట్సే కానీ ఇన్స్టెంట్ రోల్డ్ ఓట్స్ అనమాట. సో నేను ఇక్కడైతే 40 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఈ రోల్డ్ ఓట్స్ని 50 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు మన వెయిట్ లాస్లో. అంటే మీరు తినేదాన్ని బట్టి చూసి తీసుకోండి. నేను ఇక్కడ 40 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. 40 గ్రామ్స్ అయితే మనకు సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా కొంచెం ఆకలిగా అనిపిస్తే 50 గ్రామ్స్ అలా తీసుకోండి. మిల్క్ కూడా బాయిల్ అవుతుంది కదా, మిల్క్ ఏంటంటే మంచిగా బాయిల్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత మళ్ళీ మంటను లో ఫ్లేమ్లో చేసేసి ఓట్స్ని అయితే కూడా యాడ్ చేసేసుకోవాలి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టిఫిన్లో ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతారు. ఇడ్లీ దోశ బదులుగా ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి హెల్తీ అనమాట. ఎందుకంటే మనం ఇందులో సీడ్స్ నట్స్ యాడ్ చేసుకుంటాము. అలానే మిల్క్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇలా తినడం వల్ల ఏంటంటే మనకి బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అవుతుందన్నమాట. మనం సీడ్స్ తినేమన్నారు కదా అని చెప్పి ఎక్కువ సీడ్స్ వేసుకోకూడదు. ఒక స్పూన్ వరకు వేసుకోవాలంతే. ఓట్స్ వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే చక్కగా ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు అలా చల్లారనిస్తే ఇలా ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇలా ఈ విధంగా ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడైతే ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర హనీ ఉంటే హనీ యాడ్ చేసుకోండి. షుగర్ మాత్రం అయితే అవాయిడ్ చేసేయండి. నేను ఇక్కడ ఒక 1 స్పూన్, ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది బెల్లం. ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది స్టవ్ మీద ఉండగా వేయకూడదు. ఇది కొంచెం పాలలో వేస్తే ఏంటంటే బెల్లం విరిగిపోయినట్టు అవుతాయి కదా, అందుకే చల్లారిన తర్వాత అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడైతే బెల్లం యాడ్ చేసుకోవాలి. ఆ వేడికి బెల్లం అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేనైతే ఇంకా కొంచెం ఉంచేస్తున్నాను. 40 గ్రామ్స్ తీసుకున్నాను కానీ 30 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం ఉంచేసాను, చూసారు కదా. ఇప్పుడు ఇందులో అయితే నేను ముందుగా కట్ చేసుకున్న ఆపిల్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 2 స్లైసెస్ వరకు ఆపిల్ తీసుకున్నాను. అలానే ఒక 4 బాదంని ఇలా స్లైసెస్ కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. అలానే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా అవిసె గింజలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిదన్నమాట ఇలా అన్ని సీడ్స్ తీసుకోవడం వల్ల. తీసుకోమన్నాం కదా అని చెప్పి మరి ఎక్కువగా కూడా తీసుకోకూడదు. ఒక 1 టీ స్పూన్ అలా తీసుకుంటే సరిపోతాయి. చూసారు కదా, ఇలా ఈ విధంగా మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా. దీంతో పాటుగా ఒక బాయిల్డ్ ఎగ్ కూడా అయితే తీసుకోవాలన్నమాట. ఎగ్స్ని బాయిల్ చేసి డైలీ ఒక 2 కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక బాయిల్డ్ ఎగ్ ఇంకా ఈ ఓట్స్తో చేసిన బ్రేక్ఫాస్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీ అనమాట. అలానే మనకి టమ్మీ కూడా ఫుల్ అవుతుంది, లైట్గా ఫీల్ అవుతాము. అలానే ఇందులో మనం ఎగ్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. అంతే వీడియో. బై బై.